ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామం. వెలుగుమట్ల గురించి గడిచిన కొద్ది రోజులుగా అసలు ఆహ్, వార్త లేని పత్రిక లేదు. లేదా ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూ లేని సోషల్ మీడియా లేదు. వెలుగుమట్ల అనేది ఎందుకొచ్చింది తెరపైకి? లేదా దానికి సంబంధించిన కాంట్రోవర్సీ ఏమిటి? అనేది మనం ఒకసారి చూడాలి. అక్కడ భూదాన్ భూములున్నాయి. భూదాన్ భూములు. ఆ భూదాన్ భూములను ఆక్రమించిన వాళ్ళు అవి ప్రజలకు, అక్కడున్న పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు, ఇతరత్రా ఎవరికైతే ఇళ్ళ అవసరాలున్నాయో ఎ అటువంటి వాళ్ళందరి నుంచి కూడా అక్కడ కొంతమంది దళారులు చేరి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఒక బాధితురాలు కథనం ప్రకారం తాము దాదాపు ఒక 4,00,000 కట్టినట్టు చెప్పింది ఒక బాధితురాలు. అక్కడ ఒక ఇల్లు షెడ్ వేసుకొని మేము జీవిస్తున్నామని కూడా చెప్పింది. మాతో పాటు మా బంధువులు కూడా 3-4 లక్షల చొప్పున దళాలకు ఇచ్చినట్టుగా కూడా చెప్పింది. వాళ్ళంతా ఏం చేశారంటే దళారులంతా, మీరు కనుక మీరు షెడ్ వేసుకోండి, లేదా అక్కడ ఏదైనా ఇల్లు కట్టుకోండి, మేము దానికి పట్టా ఇప్పిస్తాం. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇంకెవరో కాదు, వాళ్ళు దళారులు. వాళ్ళు ఎవరో సంథింగ్ ఇదే బహుశా ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నట్టుంది పాపం. సో దోపిడీ చేయడాన్ని కానీ, ప్రజల్ని వంచే విషయంలో కానీ, లేకపోతే ప్రజల్ని మోసగించడం ఎలా అనే విషయంలో తర్ఫీదు పొందిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. ఇది వెలుగుమట్ల దగ్గర. ఇక వెలుగుమట్లలో ఏదో జరిగిపోయింది, అక్కడ ఇళ్లను కూల్చేశారు. ఇది కూల్చివేసే ప్రభుత్వమా అంటూ ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ, ఇక మొత్తం ప్రతిపక్షాలు, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి వెలుగుమట్ల అనే విలేజ్ను ఒక టూరిజం స్పాట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం, అక్కడ పోయి ఉపన్యాసాలు దంచడం, లేకుంటే బయటకు వచ్చి, అంటే ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఖమ్మంలో విలేకరుల సమావేశాలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడడం, ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం వచ్చిన కొద్ది రోజులుగా. ఈ మొత్తం వ్యవహారానికి, ఈ ఎపిసోడ్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెరదించాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ భూదాన్ భూముల్లో మేము 720 కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. అంటే అర్హులైన పేద కుటుంబాలుగా ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరికీ మార్చి 15లోగా ఇళ్ళు ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తామని ఆయన అనౌన్స్ చేశాడు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. దీన్ని రాజకీయంగా వాడుకుంటున్న వాళ్లను కూడా ఆయన చెండాడాడు. అంటే బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకులు అత్యంత నీచ స్థాయికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు. ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ 720 ఫ్యామిలీస్కి ప్రజాప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది, మేమంతా అండగా ఉంటాము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి, అంటే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేసి శంకుస్థాపన, అంటే ముగ్గుపోయడం లాంటి కార్యక్రమాన్ని తాను దగ్గరుండి నిర్వహిస్తారని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఆయన అనౌన్స్ చేశాడు. అట్లాగే వాళ్ళకు కావాల్సిన విద్యుత్ సౌకర్యం కావచ్చు, అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా ఇతర మౌలిక సదుపాయాలు, లేకుంటే అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయడం, అలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ను ఏర్పాటు చేయడం, ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో, అంటే ఈ వెలుగుమట్లకు సంబంధించిన వివాదాస్పదమైన ఇష్యూలో ఆయన ఖమ్మంకు చెందిన మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ హయాంలో పేద ప్రజలకు న్యాయం చేయకపోగా తాము నిజంగానే జెన్యూన్గా న్యాయం చేయాలనుకునే కార్యక్రమాన్ని చేపడితే దాన్ని దెబ్బ కొట్టడానికి ఇటువంటి
నీచ రాజకీయాలు లేకుంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రలు బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా ఆయన ఆరోపించారు. ఆయన ఇంకేం చెప్పాడంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఫండ్‌గా 100 కోట్లు పంపించడానికి వీలుగా ఈ భూమిని ఖాళీ చేయించినట్లుగా కూడా అత్యంత నీచమైన ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శవాలపై చిల్లర ఏరుకునే నాయకులంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆయన కూడా పూర్వాశ్రమంలో కొంతకాలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన పనిచేశాడు. ఆయన పెద్ద ఎత్తున అటాక్ చేశాడు. అంటే భూదాన్ భూముల్లో యాక్చువల్‌గా ఈ ఈ ఆ భూములను ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు. సో అటువంటి భూముల్లో ఆక్రమణలు చేయడం, లేకుంటే ఆ భూముల్లో పట్టాలిస్తామని కొంతమంది దళారులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలోనే వెలుగుమట్ల ప్రాంతంలో ఈ భూదాన్ భూముల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దీన్ని ఆసరా చేసుకొని దీన్ని ఒక అంటే పొలిటికల్ కలర్ పూసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలి కనుక కూల్చి పారేశారనో, అక్కడ ఇంకేదో రియల్ ఎస్టేట్ వ్యవహారం చేయాలని ప్రయత్నిస్తున్నారనో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. భూదాన్ భూముల్లో సాధారణంగా ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా, అధికారుల అనుమతులు లేకుండా ఒక ముఠా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందని కూడా ఆయన చెప్పాడు. ఆ ముఠాపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్టుగా కూడా ఆయన తెలియజేశారు. అంటే ఇక్కడ మనం విశ్లేషించాల్సింది ఏంటంటే, వెలుగుమట్ల గురించి నేను చెప్పాను. ఖమ్మం సమీపంలో ఉంది ఇది వెలుగుమట్ల అనేది. అక్కడ ఇల్లు కోల్పోయారు అనే ఒక పాయింట్ పైన, ఆ ఇష్యూ పైన దాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి, ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి, పొలిటికల్గా మైలేజ్ సంపాదించడానికి బీఆర్ఎస్ పడరాని పాటలు పడింది. బీఆర్ఎస్ చేయరాని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ కాకపోగా దానికి విరుగుడుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అంటే 2 వారాల్లోనే, ఆయన మార్చి 15 అన్నాడు కనుక 2 వారాల్లోనే ఈ ఐడెంటిఫై చేసిన అర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా, అక్కడే అదే ఏరియాలో ఇవ్వడంతో పాటుగా వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఇది ఇందిరమ్మ ఇళ్ల కింద మంజూరు చేస్తామని కూడా మంత్రి ప్రకటించారు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ స్పందన చూడాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అది భూదాన భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఇంకో భూములు కావచ్చు, ఏ భూములైనా సరే ఆ భూములను మింగిపారేసిన చరిత్ర, అటువంటి భూములను ఏ భూములనైతే ఎవరు టచ్ చేయకూడదో అటువంటి భూములన్నింటినీ పంటికి అందకుండా మింగిపారేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులకో, బీఆర్ఎస్ పార్టీ నాయకుల చెంచాలకో, లేకుంటే బీఆర్ఎస్ నాయకుల బినామీలకో గతంలో ఉంది. అటువంటి అనుభవం ఉన్నట్టుగా ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సందర్భాల్లో వచ్చాయి. కనుక ఇప్పుడు ఖమ్మం, వెలుగుమట్ల భూదాన భూములు వీటికి సంబంధించి నిజానికి ప్రజల్లో అంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ప్రతి సందర్భంలో కూడా రివర్స్ అవుతున్నాయి. అయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.